ఒకప్పుడు మిస్టీ మీడో అనే అందమైన ప్రదేశంలో బెల్లా తాబేలు, మ్యాక్స్ నక్క మరియు ఒలివ్ గుడ్లగూబ అనే ముగ్గురు స్నేహితులు నివసించేవారు. వారు విభిన్నంగా ఉన్నా వారి స్నేహం చాలా బలంగా ఉండేది. ఒక ఉదయం బెల్లా మిత్రుల వద్దకు ఉత్సాహంగా పరిగెత్తుకుంటూ వచ్చింది. మ్యాక్స్, మ్యాక్స్, నది దగ్గర నాకు ఒక మెరుస్తున్న తాళం దొరికింది అని ఆ తాళాన్ని చూపింది. మ్యాక్స్ తన తల ఊయించి ఆ తాళం వైపు జాగ్రత్తగా చూశాడు. తాళం ఏదైనా ప్రత్యేకమైన దాన్ని తెరవగలదు అని ధ్యానంగా అన్నాడు. అప్పుడు ఒలివ్ చెట్టు కొమ్మపై కూర్చున్నది. తన రెక్కలను సర్దుకుంటూ చెప్పింది, బెల్లా, తాళాలకు ఎప్పుడూ కథలు ఉంటాయి. ఇది ఏమి తెరవగలదో తెలుసుకుందాం. కానీ జాగ్రత్తగా ఉండాలి అని సలహా ఇచ్చింది. ముగ్గురు కలిసి బెల్లా తాళం దొరికిన ప్రదేశానికి వెళ్లారు. ఆ ప్రదేశంలో ఒక బుగ్గ మడుగు కనిపించింది. అక్కడి నుంచి ఒక గుప్తమైన మార్గం ప్రారంభమైంది. ఇది వేరే చోటికి తీసుకెళ్తుందేమో అని బెల్లా ఆనందంగా అంది. మ్యాక్స్ జాగ్రత్తగా అడుగులు వేస్తూ వెంబడించాడు. ఎలాంటి ప్రమాదం వచ్చినా మేల్కొనాలి అన్నాడు. ఒలివ్ తన రెక్కలతో ఆకాశంలో ఎగురుతూ అన్నది, మీరు వపడవద్దు. నేను పైనుంచి గమనిస్తాను అని ధైర్యం చెప్పింది. మార్గం చివరికి ఒక పెద్ద చెట్టు వేర్ల మధ్య ఒక పురాతన పెట్టె కనిపించింది. అది మెరుస్తూ మిత్రులను ఆహ్వానిస్తోందనిపించింది. ఇదే ఆ తాళం, దానిని తెరవగలదని అనుకుంటున్నాను అని బెల్లా ఉత్సాహంగా అంది. మ్యాక్స్ నరాలు టైట్ చేసుకుని అన్నాడు, బెల్లా, దయచేసి తాళం వేయి. బెల్లా తాళాన్ని పెట్టే తాళపు చెవికి జత చేసి తిప్పింది. క్లిక్! ఆ పెట్టె తెరచింది. లోపల అద్భుతం! బెల్లా ఆశ్చర్యంతో అంది. పెట్టె లోపల ఒక ప్రకాశించే స్ఫటికం, ఒక పురాతన పుస్తకం మరియు ఒక నకలుతో కూడిన మ్యాప్ కనిపించాయి. ఇది ఖజానా కంటే ఎక్కువ. ఇది ఒక కొత్త అన్వేషణ అని ఒలివ్ ఆనందంగా అంది. ఆ రోజు నుంచి ముగ్గురు స్నేహితులు కొత్త రహస్యాలను కనుగొంటూ, తమ ప్రదేశం గురించి కొత్త విషయాలను తెలుసుకుంటూ సరదాగా అన్వేషణలో గడిపారు. ముగింపు.